ఏం దండలేండి ఇప్పుడు నువ్వేనా సరే అవునా ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కుటుంబ ప్రభుత్వంలోన జయనేశ్వరి తరఫున శేఖరన్న గారికి కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులుగా వేయడము మాకెంతో సంతోషకరము. ఎందుకంటే ఈ రోజుల్లోన కూటమి ప్రభుత్వము వెనకబడిన వర్గాలకి ప్రతి ఒక్కరిని ముందుని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ విధంగా పదవులు వేయడం అనేది ఎంతో సంతోషకరము. ఈరోజు మా శేఖరన్నకి జిల్లా ఉపాధ్యక్షుడిగా వేయడం అనేది మాకు ఎంతో సంతోషకరము. రేపు 2029లోనూ మరి మనకు రేపు నాడు ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ ఐక్యతతో ఉండి కాసి మరి మనం భవిష్యత్తులోన ఈవి జయనేశ్వర రెడ్డి సార్ని మంత్రిగా చూడాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇచ్చినందుకు శేఖరానికి ఇచ్చినందుకు బీవీ జయనేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు చంద్రశేఖర్, ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాకు కర్నూలు జిల్లా నుంచి ఉపాధ్యక్షులుగా నియమించినందుకు నా తరపున, మా కాన్స్టిట్యున్సీ, మా కార్యకర్తల తరపున, ఎమ్మిగనూరు ప్రజల తరపున మా గౌరవ శాసనసభ్యులు బీవీ జయనేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రతి కార్యకర్తకి, కష్టపడే కార్యకర్తకి గుర్తించి పదవులలో ముందు వరుసలో ఉంటారు. కాబట్టి మా కష్టాన్ని గుర్తించి మాకు ఈ పదవి ఇచ్చి గౌరవించినందుకు లోకేష్ బాబు గారికి, చంద్రబాబు సార్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు ఈ పదవిగా బాధ్యతగా భావించి లోగడ ఎలాగైతే మేము పార్టీ కోసం డెడికేటెడ్గా పనిచేస్తున్నామో భవిష్యత్తులో కూడా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మెరుగైన ఫలితాల కోసం శ్రమించి మా కార్యకర్తలందరినీ ఏకం చేసి ఐక్యతగా పోరాడి మరింత మెరుగైన ఫలితాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మరొకసారి మాకు ఈ పదవిచ్చినందుకు మా పెద్దలందరికీ, సహకరించిన నా తోటి కార్యకర్తలందరికీ, మేమంతా ఒక సైన్యం. పదవి ఒకరికి పెద్ద కొండలో కూడా చిన్న కావచ్చు, కానీ మేమంతా ఒకటే, మాకందరికీ ఒకటే బాస్. అది బీవీ జయనేశ్వర రెడ్డి గారు. జయనేశ్వర రెడ్డి గారు ఆధిపత్యంలో, జయనేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా ఏకంగా ఏకమయ్యి, ఒకరిగా ఏకమయ్యి లోకల్ కంటే భవిష్యత్ ఫలితాలు తీసుకొస్తాము. లోకల్ బాడీ ఎలక్షన్లో జెండా ఎగరేస్తాము, మా దొమ్మేందో చూపిస్తాము. మేము మా ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన ఈ పదవికి రుణం తీర్చుకోవడం కోసం అయితేనేమి, మాకు ఇచ్చిన గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్గా లోకల్ బాడీలో వీలైన 80% పైన ఫలితాలు తీసుకొచ్చి ఆయన కూడా గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి మా పత్రికా సోదరుల ముందు తెలియజేస్తూ, మాకు ఈ పదవి ఇచ్చిన మా పెద్దలకు కానీ, సహకరించిన పత్రికా మిత్రులకు కానీ, మా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాము అడ్వాన్స్గా. థ్యాంక్ యూ. మీ ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా పదవి స్వీకరించిన దానికి నా తోటి కార్యకర్తలు కానీ, మా తెలుగుదేశం పార్టీ సైన్యం కానీ, అనుబంధ శాస్త్ర విభాగాల అధ్యక్షులు కానీ అందరూ కూడా నాకు వచ్చిన పదవిని వాళ్ళకు వచ్చినంతగా సంబరపడుతూ నాకు ధన్యవాదాలు చెప్పనీకైతేనేమి, నాకు కృతజ్ఞతలు చెప్పనీకైతేనేమి, నన్ను సన్మానించడానికైతేనేమి, వాళ్ళ అభిమానాన్ని నా దగ్గర చాటుకునే దానికి వస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకి, మాకు వచ్చే అభినందనలు తెలియజేస్తున్న మా నియోజకవర్గంలో పనిచేస్తున్న
మన ఉద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, జాతర శుభాకాంక్షలు ప్లస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.